హాయ్ అండి. ఇవాళ మనం ఏపీ హిస్టరీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎందుకు చదవాలి, అసలు చదవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా, చదివితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చదవాలి అనే విషయం మీద మాట్లాడుకుందాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏపీ హిస్టరీకి సంబంధించి ఏపీపీఎస్సి రకరకాల 2000 సంవత్సరం నుంచి ఉన్న గ్రూప్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అంతకుముందు ఉన్న గ్రూప్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కాక ఏపీ హిస్టరీ మీద జూనియర్ అసిస్టెంట్ పేపర్లు ఉన్నాయి, జేఎల్, డిఎల్, రకరకాల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పేపర్లు, వీటన్నిటిలో కూడా ఏపీ హిస్టరీ మీద క్వశ్చన్స్ ఇచ్చారు. వీటన్నిటిని మనం చదవాలా, అసలు చదవడం వల్ల ఉపయోగం ఏందని ఇప్పుడు మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఏపీ హిస్టరీకి సంబంధించినంత వరకు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్, మీరు ఏ గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకున్నా ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఒక 10 నుంచి 15 ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్, ఆప్షన్స్ కూడా చేంజ్ చేయకుండా ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 2025 ఏపీ హిస్టరీ పేపర్ చూసుకుంటే డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ వాటికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ మొత్తం చదవలేక ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ టైంలో వేరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో అవే చదువుకొని ఒక 50 నుంచి 55 మార్కుల దాకా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. సరే, మనకంటే ఓన్లీ గ్రూప్ 2కే చదివే వాళ్ళకి మినిమం 65, 66, 67 మార్కులు తెచ్చుకోవాల్సిందే. మనము ఎగ్జిక్యూటివ్ జాబ్ తెచ్చుకోవాలంటే టాప్ 50లో ర్యాంక్ ఉండాలంటే ఏపీ హిస్టరీలో 65+ మార్క్స్, 66, 67 దాకా తెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ పేపర్లో గనక పేపర్ టఫ్గా వచ్చిన 125 మార్క్స్ కనుక తెచ్చుకుంటే సెకండ్ పేపర్ కొంచెం మార్కులు తగ్గినా సరే మనం టాప్ 50లో ర్యాంకు తెచ్చుకుంటాము. టాప్ 50లో ర్యాంక్ వస్తేనే ఎగ్జిక్యూటివ్ జాబ్ వస్తుంది, డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రారు. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ నేర్చుకొని వదిలేయాలా, అసలు ఎట్లా చదవాలంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చాడంటే దాని అర్థం ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ చదివి వదిలేసేయమని కాదు. ఆ ఏరియా, ఆ టాపిక్, ఆ రిలేటెడ్కి సంబంధించింది మొత్తం చదవాలి. అలా చదవడం వల్లే సమగ్రంగా చదివినట్టు. ఆ ఏరియాలో ఇంకోసారి నెక్స్ట్ టైం ఎగ్జామ్లో క్వశ్చన్ పడ్డా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అన్నమాట. వన్స్ క్వశ్చన్ టు ఆన్సర్ చదివిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మనం రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా రాస్తాం. కాన్సెప్ట్ మొత్తం చదివిన తర్వాత కాన్సెప్ట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తే దాన్ని అటెంప్ట్ చేయడం వేరుగా ఉంటుంది. వన్స్ క్వశ్చన్ చదివిన తర్వాత దాని ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఆన్సర్ చదివిన తర్వాత దాన్ని మనం ఆన్సర్ చేయడం చాలా కాన్ఫిడెంట్గా చేస్తాం అన్నమాట. అసలు ముందు ఒక టాపిక్, ఉదాహరణకు శాతవాహనులు టాపిక్ మనం చదవాలంటే ఒకసారి చదవాలి, 2 సార్లు చదివిన తర్వాత అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడు, ఎట్లా అడుగుతున్నాడు అది తెలుసుకుంటే మనం ఆ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమంటారు. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తామన్నమాట. సబ్జెక్టు ఇంకా తరోగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం 2025 గ్రూప్ 2 అడిగిన క్వశ్చన్ పేపరు, అసలు క్వశ్చన్ పేపర్లో ఎట్లా క్వశ్చన్లు అడిగారు, ఆ ఏరియాస్ మనం ఎట్లా చదవాలనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చను, విజయవాడలో నెడుంబ బసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది, ఆమె ఎవరి పట్టమహర్షి అని క్వశ్చన్ అడిగాడు అనమాట.
దానికి ఆప్షన్స్ గుణక విజయాదిత్యుడు, కుబ్జ విష్ణువర్ధనుడు, జటాచోడభీముడు, జయసింహ వల్లభుడు. ఇంకో విషయం ఏంటంటే 2025 ఏపీ హిస్టరీ పేపరు కంపారిటివ్గా చెప్పాలంటే ఈజీగానే వచ్చినట్టు. ఈజీగా వచ్చిందని ఎందుకంటామంటే చాలామంది 50 నుంచి 55 క్వశ్చన్లు చాలా తక్కువ స్పాన్లో చదివి 50 నుంచి 55 క్వశ్చన్లు మార్కులు వచ్చినాయి అన్నమాట వాళ్ళకి. కొంచెం లాంగ్ టర్మ్లో చదివిన వాళ్ళకి 60 వచ్చినాయి, ఇంకా బాగా చదివిన వాళ్ళకి 65 ప్లస్ 66, 67 దాకా కూడా 68 దాకా కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే దీనికి ఆన్సరు కుబ్జ విష్ణువర్ధనుడు అనమాట. ఈ కుబ్జ విష్ణువర్ధనుడి పట్టమహిషి ఎవరు? అయ్యన మహాదేవి. ఈ కుబ్జ విష్ణువర్ధనుడికి ఇంకొక భార్య ఉంటుంది, ఆమె పేరు బెజ్జ మహాదేవి. ఆ బెజ్జ మహాదేవి పేరు మీదుగానే బెజవాడ అనే పేరు వచ్చింది అనమాట. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య రాజుల్లో మొదటివాడు. ఈయన తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు అనమాట. ఇతనేమో వైష్ణవ భక్తుడు. ఈ వైష్ణవ భక్తుడు విష్ణు భక్తుడు అని మనకు తెలిపే శాసనం తిమ్మాపురం శాసనం. ఈ తిమ్మాపురం శాసనంలో ఏమంటాడంటే ఇతను విష్ణు భక్తుడు, పిఠాపురంలో కుంతిమాధవ దేవాలయం నిర్మించాడని ఇందులో ఉంటుందన్నమాట. అతని బిరుదులు కూడా పరమ భాగవతుడు, మకరధ్వజుడు అనే బిరుదులు ఉంటాయి ఇతనికి. కానీ ఇతని భార్య అయ్యన మహాదేవి ఆమెమో జైన మతాన్ని ఆదరించిందనమాట. జైన మతాన్ని ఆదరించి గుజరాతీ కవరూరి గణ జైనులు ఉంటారు, వాళ్ళ కోసం విజయవాడలో నెడుంబ బసతి అనేదాన్ని నిర్మిస్తుందన్నమాట. నెడుంబ బసతిని నిర్మించి దాని నిర్వహణకు ముషినికొండ గ్రామం దానం చేస్తుంది. ఈ దానం చేసినట్లు మళ్ళీ ముషినికొండ శాసనం కూడా వేయించిద్ది అనమాట. అసలు ఆంధ్రాలో అసలు జైనుల గురించి తెలిపే శాసనం ఏదంటే ముషినికొండ శాసనం అన్నమాట. ఆ తర్వాత తరంలో వచ్చిన వాళ్ళలో మూడో విష్ణువర్ధనుడు అనే అతను ఉంటాడనమాట. అతను ఏం చేస్తాడంటే ఈ ముషినికొండ గ్రామాన్ని ఆ జైనులకు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాడు. ఆ గ్రామాన్ని తిరిగి మళ్ళీ దానం చేస్తాడు. అంటే ఇక్కడ ఆ క్వశ్చన్ చదివేటప్పుడు ఇలాగా కాన్సెప్ట్ మొత్తం చదవాలనేదే నేను చెప్తున్నాను అన్నమాట. రెండో క్వశ్చను, ఈ క్రింది రచనల్లో శ్రీనాథుని చేత రచించబడని నాట్ రిటన్ బై శ్రీనాథ అని అడిగాడు. నాట్ రిటన్ అంటే మిగతా మూడేమో శ్రీనాథుడు రాశాడు, ఒకటి మాత్రం శ్రీనాథుడు రాయలేదన్నమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే మదన విలాస బాణం అనేదాన్ని శ్రీనాథుడు రాయలేదు. హరవిలాసం రాశాడు, శివరాత్రి మహత్యం రాశాడు, పల్నాటి వీర చరిత్ర రాశాడు. ఈ మదన విలాస బాణం అనేదాన్ని ఎవరు రాస్తారంటే నగనాథుడు రచించేది మదన విలాస బాణం. ఇది చదువుకునేటప్పుడు అసలు శ్రీనాథుడి గురించి ఈ క్వశ్చన్ చదువుతున్నామంటే దాని అర్థం ఏంటంటే శ్రీనాథుడి గురించి మొత్తం చదివి ఉండాలి. శ్రీనాథుడి గురించి అతని బిరుదులు, అతను రాసిన పుస్తకాలు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసినట్లు ఫిరంగిపురం శాసనం తెలుపుతుంది. అదేవిధంగా అతని బిరుదులు ఏంటి అంటే సకల శాస్త్ర పారంగతుడు, కవి సార్వభౌముడు, డుమువుల కవి, బ్రహ్మదత్త వరప్రసాదుడు, ఆంధ్ర భాషా నైషధాబ్జవుడు. ఇవి ఆయన బిరుదులు. ఈ బిరుదులు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా ఆయన రాసిన పుస్తకాల్లో నుంచి ప్రతిసారి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది.
అతను ఎవరి ఆస్థాన కవి అనేది, ఎవరి ఆస్థాన విద్యాధికారి పెదకోమటి వేమారెడ్డి, అది ఎట్లాగో చదవాలి. దాంతోపాటు అతను రచించిన పుస్తకాలు, ఆ పుస్తకాలు అసలు దేని గురించి మాట్లాడుతున్నాయి, ఈ పుస్తకాలను ఎవరికి అంకితం ఇచ్చారు, ఇవి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఇతను మరుత్తరాట్ చరిత్ర అనే పుస్తకం రాస్తాడు. అది అతని మొదటి పుస్తకం అన్నమాట. ఆ తర్వాత శృంగార నైషధం. శృంగార నైషధం అనే గ్రంథాన్ని మామిడి సింగన్నకు అంకితం ఇస్తాడనమాట. ఇక్కడ హరవిలాసం అని ఉంటుంది. ఈ హరవిలాసం మీద ఇప్పటికీ ఒక 3 సార్లు ఇదే క్వశ్చన్ అడిగారు. ఏమని అడుగుతారంటే క్వశ్చను, సముద్ర వ్యాపారం గురించి విస్తృత సమాచారం ఇచ్చే గ్రంథం ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతారు. ఇప్పటికీ 3 సార్లు అదే క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే హరవిలాసం. ఈ హరవిలాసం సముద్ర వ్యాపారం గురించి తెలుపుతుంది. శ్రీనాథుడే రచిస్తాడు. ఈ గ్రంథాన్ని శ్రీనాథుని స్నేహితుడు ఉంటాడు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం అన్నమాట. అతను అవచి తిప్పయ్య శెట్టి, అతనికి అంకితం ఇస్తాడు. ఆ తర్వాత శ్రీనాథుని మరొక గ్రంథం కాశీఖండం. కాశీఖండాన్ని మడికి సింగన్నకు అంకితం ఇస్తాడు. ఈ కాశీఖండాన్ని రాజమహేంద్రవరం రెడ్డిరాజు వీరభద్రారెడ్డి ఆస్థానంలో ఉన్నప్పుడు దీన్ని అతనికి అంకితం ఇస్తాడు. ఆ తర్వాత భీమఖండము, పల్నాటి వీర చరిత్ర. పల్నాటి వీర చరిత్రను రచించి దీనిలో ఏముంటుందంటే పల్నాటి యుద్ధం గురించి ఉంటుంది. దీన్ని శ్రీనాథుడు చెన్నకేశవ స్వామికి అంకితం ఇస్తాడు. ఆ తర్వాత భీమేశ్వర పురాణం, శివరాత్రి మహత్యం అంటే దీన్నే సుకుమార చరిత్ర అని కూడా అంటారనమాట. దీన్ని ముమ్మిడి శాంతయ్య, శ్రీశైల భిక్షవృత్తి మఠాధిపతి అన్నమాట ఇతను, ఆయనకు ముమ్మిడి శాంతయ్య అనే ఆయనకు అంకితం ఇస్తాడు. ఇతని ఇతర గ్రంథాలు ఏంటి అంటే శాలివాహన సప్తశతి, శృంగార భాషాభూషణం. ఆంధ్ర భాషాభూషణం అనేది వ్యాకరణ గ్రంథం. ఇతనేమో శృంగార భాషాభూషణం అనే గ్రంథం రచిస్తాడు. తర్వాత చిల్లర రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని ఇంకో గ్రంథం రాస్తాడనమాట. ఇతని గురించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏముంటుందంటే శ్రీనాథుడి గురించి, శ్రీనాథుడు విజయనగర 2వ దేవరాయల ఆస్థానంలో అంటే ముత్యాలశాలలో గౌడ ఢిండిమ భట్టు అని ఉంటాడు. అతను సంస్కృత కవి, ఇతనేమో తెలుగు కవి. ఆ సంస్కృత కవిని ఇతని పాండిత్యంతో అతని కంచుడక్కలను పగలగొట్టాడంటారు. అతను ఓడించి ఆ 2వ దేవరాయల చేత దీనార్ల చేత, అంటే బంగారం వాడకూడదని దీనార్ల చేత కనకాభిషేకం చేస్తాడు. దానికి మధ్యవర్తిగా ఉండేది, అది కూడా క్వశ్చనే, వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా ఎవరు పనిచేస్తారనే దానికి అది కూడా ఆన్సర్. అది ఏంటంటే చంద్రభూషణ క్రియాశక్తి అనే అతను దానికి మధ్యవర్తిగా పనిచేస్తాడు. శ్రీనాథుడిని విజేతగా ప్రకటిస్తాడనమాట. ఆ తర్వాత శ్రీనాథుడికి ఆ 2వ దేవరాయలు కనకాభిషేకం చేసి అతని కవి సార్వభౌమ అనే బిరుదులు ఇస్తాడనమాట. ఇంకా శ్రీనాథుడు కొన్ని వాక్యాలు చేస్తాడు. ఏమంటాడంటే, వినుకొండ వస్త్ర పరిశ్రమకు చాలా ప్రసిద్ధి చెందింది, రంభయైన పల్నాడులో ఏకులు ఒడుకున్, అంటే రంభైనా సరే అక్కడ ఈ వస్త్ర పరిశ్రమ వస్త్రాలు నేసుకుంటూ ఉంటుందని చెప్తాడనమాట. ఇంకా ఏమంటాడంటే, ఆ రోజుల్లో పల్నాడులో మెట్ట ప్రాంతాల్లో మంచినీటికి సైతం ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ దుస్థితిని వాళ్ళ కష్టాలను చూసి పరమేశ గంగ విడువు పార్వతి చాలున్ అంటాడు. అంటే గంగను విడిస్తే ఇక్కడ గంగ గనక పారితే అక్కడ వాళ్ళకి నీటి కొరత ఉండదని ఆ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఇట్లాగా 360 డిగ్రీస్లో ఒక టాపిక్, ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చిందంటే చదవాలి. తర్వాత 3వ క్వశ్చను,
ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ చేయాలంటే కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, దాన్ని ఇంప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్ర అన్నమాట. మహారాష్ట్ర ఎట్లాగా చెప్తామంటే, ఈ ప్రారంభ శాతవాహనులు అంటే శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, వీళ్ళని ప్రారంభ శాతవాహన రాజులు అంటాం అన్నమాట. ఈ ప్రారంభ శాతవాహన రాజులు మొదటగా శాతవాహనంలో మొదటిసారిగా శాసనాలు వేయించింది కృష్ణుడు లేదా కన్హుడు. నాసిక్ శాసనం, కన్హేరి శాసనాలను ఇతను వేయిస్తాడు. ఇంకా చెప్పాలంటే నాసిక్ శాసనంలో శాతవాహన కొల అనే పదం ఉంటుంది. ఆ తర్వాత మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక వేదసిరి లేదా పూర్ణోశుంగుడి కాలంలో దేవి నాగానిక నానాఘాట్ శాసనం వేయిస్తుంది. ఈ నానాఘాట్ శాసనం మహారాష్ట్రలోని నానాఘాట్ గుహల్లో ఉంటుంది. ఈ నానాఘాట్ శాసనం ప్రాకృత భాష అన్నమాట. నానాఘాట్ శాసనం ఇంకా ఏం చెప్తుందంటే, తన భర్త మొదటి శాతకర్ణి విజయాల గురించి, అతని బిరుదులు, అతనికి అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి అనే బిరుదులు ఉండేవని, ఇట్లాగా అదేవిధంగా శాతవాహనులు మరాఠాల మధ్య గల వైవాహిక సంబంధాల గురించి తెలుపుతుందన్నమాట. ఇట్లాగా ఈ ప్రారంభ శాతవాహన రాజులు అనే వాళ్ళ శాసనాలు మహారాష్ట్రలోనే ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రాలో వాళ్ళు వేయించిన మొట్టమొదటి శాసనం అమరావతి శాసనం. అది రెండవ పులోమావి అన్నమాట. 24వ రాజు రెండవ పులోమావి, వాసిష్ఠిపుత్ర పులోమావి. అతను ఆంధ్రప్రదేశ్లో శాసనం వేయిస్తాడు. అది అమరావతి శాసనం. అదే ఆంధ్రదేశంలో వేయించిన మొట్టమొదటి శాసనం. దాంట్లోనే నాగబు తొలి తెలుగు పదం అని చెప్పుకుంటాము. నాగబు అనే పదం అది కనిపిస్తుంది. ఓకే, నాలుగో క్వశ్చను. క్రింది ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి. ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ ఇచ్చాడంటే మనం ఎలా చదవాలంటే, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తూర్పు విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు. ఆటోమేటిక్గా ఇట్లా క్వశ్చన్ ఇచ్చి దీని అర్థం ఏంటంటే, ఆయా రాజవంశాల్లో రాజుల వరుస క్రమాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. ఈ టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే మనల్ని అలర్ట్ చేసినట్టు అనమాట. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఆ రాజవంశాలు రాజులు వరుస క్రమం కూడా ఇస్తున్నాడు. ఆ రాజులు వాళ్ళ బిరుదులు వాళ్ళ శాసనాలు అవి ఎట్లాగూ చదవాలి, వాళ్ళ వరుస క్రమం కూడా మనల్ని చదవమంటున్నాడు అనమాట. రెడ్డి రాజుల్లో వాళ్ళ వరుస క్రమం ఎట్లా ఉంటుందంటే, మొదట ప్రోలయ వేమారెడ్డి అనమాట. ఆ తర్వాత ప్రోలయ వేమారెడ్డి తర్వాత ప్రోలయ వేమారెడ్డి పెద్ద కొడుకు అనవోతారెడ్డి. ఆ తర్వాత అనవోతారెడ్డి తర్వాత అనవేమారెడ్డి. అనవేమారెడ్డి తర్వాత కుమారగిరి రెడ్డి, తర్వాత పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి తర్వాత చివరివాడు రాచ వేమారెడ్డి. ఇట్లా ఉంటుంది వాళ్ళ వరుస క్రమం. ఈ వరుస క్రమము దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన దాంట్లో మొదట అనవోతారెడ్డి, తర్వాత అనవేమారెడ్డి, తర్వాత కుమారగిరి రెడ్డి, తర్వాత పెద్దకోమటి వేమారెడ్డి. ఐదో క్వశ్చను. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు తయారు చేశారని అడిగాడు అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే సిపి బ్రౌన్. ఈ సిపి బ్రౌన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఈయన ఒక రెవెన్యూ అధికారి. కడప జిల్లాకు వచ్చాడు. కడప జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. ఈ కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడే తెలుగు భాష మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటాడు. తెలుగు భాష అంటే అంత అభిమానాన్ని పెంచుకొని
వెలగపూడి కోదండరామయ్య పంతులు అని ఉంటాడు. ఆయన దగ్గర తెలుగు భాషను నేర్చుకుంటాడు. వెలగపూడి కోదండరామయ్య పంతుల దగ్గర తెలుగు భాష నేర్చుకొని ఆ తర్వాత సిపి బ్రౌన్, జూలూరి అప్పయ్య, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, పత్యం పరబ్రహ్మ శాస్త్రి మొదలైన ఈ పండితులందరినీ కలుపుకొని బ్రౌన్ కాలేజ్ అనేదాన్ని ఒకదాన్ని తయారు చేస్తారు. వీళ్ళందరూ తెలుగులో పండితులు. వీళ్ళందరినీ పెట్టుకొని ఒక బ్రౌన్ కాలేజ్ అనేదాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. జూలూరి అప్పయ్య, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, పత్యం పరబ్రహ్మ శాస్త్రి. ఆ తర్వాత పత్యం పరబ్రహ్మ శాస్త్రి దగ్గర తెలుగు కావ్యాలను నేర్చుకుంటాడు. వెలగపూడి కోదండరామయ్య పంతుల దగ్గర తెలుగు భాషను నేర్చుకుంటాడు. పత్యం పరబ్రహ్మ శాస్త్రి దగ్గర తెలుగు కావ్యాల మీద పట్టు సంపాదిస్తాడనమాట. ఈయనే తెలుగు వ్యాకరణము, తెలుగు వాచకము, తెలుగు నుండి ఆంగ్లానికి నిఘంటువు, ఆంగ్లం నుండి తెలుగు కూడా నిఘంటువు తయారు చేస్తాడు. అంత మంచిగా తెలుగు నేర్చుకొని తెలుగు భాషపై ఈయన అభిమానం గుర్తించి లండన్ యూనివర్సిటీలో తెలుగు శాఖకి ఈయన ఆచార్యుడిగా నియమిస్తుంది అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్. ఈయన తెలుగు భాషకి ఈయన చేసిన గొప్ప సేవ గుర్తించి కడపలో సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ అనేదాన్ని కడపలో ఏర్పాటు చేస్తారు. ఈ బిట్టు ఓ 4 సార్లు అడిగాడు క్వశ్చన్గా. సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఎక్కడ ఏర్పాటు చేశారని. 2001 గ్రూప్ 1, గ్రూప్ 2, 2005 గ్రూప్ 2లో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏంటంటే కడప అన్నమాట. అందుకే ఈయన తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా మన తెలుగు పండితులు కవులు ఈయన ఏమని పిలుస్తారంటే శ్రీకృష్ణదేవరాయలుగా, రఘునాథ నాయకులతోటి ఈయన పోలుస్తారనమాట. ఇంకా ఈయన గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే కొత్తపల్లి వీరభద్రరావు అని ఒక పండితుడు, ఆయన సిపి బ్రౌన్ గురించి ఏం మాట్లాడతాడంటే, ఆనాడు అతడు అలా కష్టపడి రాతప్రతులను సిద్ధం చేయకపోయి ఉంటే నేడు మనకు ఇన్ని తెలుగు కావ్యాలు మిగిలి ఉండేవి కాదంటాడు. ఈయన ఎంత గొప్పవాడంటే ఈ తెలుగు భాషకు ఈ నిఘంటువులన్నింటినీ సొంత ఖర్చుతో భరిస్తాడు, సొంత ఖర్చుతో ముద్రించి చివరికి అప్పుల పాలైపోతాడు. తర్వాత ఈ సిపి బ్రౌన్ అనే ఆయన ఇంకా వేమన పద్యాలను కూడా సేకరిస్తాడనమాట. నెక్స్ట్ క్వశ్చను 6వ క్వశ్చన్. వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత. యాక్చువల్గా మోడర్న్ ఏపీ హిస్టరీలో భాగంగా ఈ క్వశ్చన్స్ చివరిలో పుస్తకాలు అని ఉంటాయి అన్నమాట. రచయితలు, వారు రాసిన గ్రంథాలు, వారి బిరుదులు అని ఉంటుందన్నమాట మన జోగినాయుడు పుస్తకంలో. దాంట్లోది ఇది ఆన్సరు. దీనికి ఆన్సర్ ఏంటంటే రావి నారాయణ రెడ్డి. యాక్చువల్గా ఇతను తెలంగాణ అతను. అయినా కూడా మన 2025 పేపర్లో ఒక 3 క్వశ్చన్స్ దాకా తెలంగాణ రిలేటెడ్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లు ఇచ్చారనమాట. ఇవి మామూలుగా మన జోగినాయుడు పుస్తకంలో ఉంటుంది. ఆ జోగినాయుడు పుస్తకంలో మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు ఆ సంఘ సంస్కర్తలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ బిరుదులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. అవి నంబర్ ఆఫ్ టైమ్స్ బై హార్ట్ చేస్తేనే బాగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చను మ్యాచింగ్ ఇచ్చాడండి ఇక్కడ. ఇది కొమర్రాజు లక్ష్మణరావు గారికి సంబంధించింది. కొమర్రాజు లక్ష్మణరావు గురించి, కందుకూరు వీరేశలింగం పంతులు గురించి, వీళ్ళ మీద ఒక్కొక్క క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కందుకూరు వీరేశలింగం పంతులు మీద అయితే 2 క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు కొమర్రాజు లక్ష్మణరావు
ఆయన గ్రంథాలయాలు అవి ఎప్పుడు స్టార్ట్ చేశాడనే దాని మీద క్వశ్చన్ అడిగాడు అనమాట. ఇప్పుడు ముందు ఆన్సర్ చూద్దాము. విజ్ఞాన చంద్రికా మండలి. విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదులో 1906. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. B3 హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాదు 1901. ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబాదులో 1922. ఆంధ్ర సారస్వత పరిషత్ కొవ్వూరు 1916. ఆన్సరు కొమర్రాజు లక్ష్మణరావు గారి గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఈయన బిరుదులు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, ఇంకా గ్రంథాలయ ఉద్యమ పితామహుడు. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు అంటారు, గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని అంటారు. ఆ తర్వాత ఈయన రాసిన పుస్తకాలు విజ్ఞాన సర్వస్వము, హిందూ యుగము, మహమ్మదీయ యుగము, శివాజీ చరిత్ర. వీటిలో నుంచైనా బిట్ రావచ్చు. ఇంకా ఈయన చాలా సంస్థలు స్థాపిస్తాడు. మనకు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఆయన స్థాపించిన సంస్థల్లోదే అన్నమాట. మొదటగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాదులో 1901 అన్నమాట. ఇది తెలంగాణలో మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయానికి రావిచెట్టు రంగారావు అనే ఆయన సుల్తాన్ బజార్లో తన ఇంటిని దానంగా ఇస్తాడు. ఇంకా మాడపాటి హనుమంతరావు ఆయన ఈ పాత భవనం ఉంటుంది కదా, ఈ పాత భవనం స్థానంలో కొత్త భవనాన్ని ఈ మాడపాటి హనుమంతరావు అనే ఆయన నిర్మిస్తాడు. ఆ తర్వాత రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో 1904. ఇది మనకి క్వశ్చన్ ఇవ్వలేదు కానీ ఇది ఇంపార్టెంటే. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో 1904. ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. మోడర్న్ ఏపీ హిస్టరీలో మనకు ఏది ఇచ్చినా అది ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇయర్స్ డైరెక్ట్గా అడిగేస్తాడు. తర్వాత ఆంధ్ర సంవర్ధిని 1905లో సికింద్రాబాద్లో దీన్ని స్థాపిస్తాడు. విజ్ఞాన చంద్రికా మండలి 1906 హైదరాబాద్లో. విజ్ఞాన చంద్రికా పరిషత్ని 1912. చివరిగా ఆంధ్ర సారస్వత పరిషత్ 1916లో కొవ్వూరులో దీన్ని స్థాపిస్తాడు. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటే బాలగంగాధర్ తిలక్కి 2 పత్రికలు ఉంటాయి, కేసరి, మరాఠా అని. ఆ పత్రికల్లో వ్యాసాలు రాసిన ఏకైక తెలుగువాడు ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు. ఈయన జ్ఞాన విస్తార్ అనే మరాఠా పత్రికకు, సమాచార్ అనే పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తాడు. ఇంకా ఈయన మన మునగాల రాజా ఉంటాడు, నాయని వెంకట రంగారావు గారు. ఆ నాయని వెంకట రంగారావు దగ్గర ఈయన దివాన్గా పనిచేస్తాడు. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండిన్ రాజు. విష్ణుకుండిన్లో మొన్న జరిగిన గ్రూప్ 2లో 2 క్వశ్చన్లు ఇచ్చారండి. ఇది జనాశ్రయ, ఇది సింపుల్ క్వశ్చను. గోవిందవర్మ, విక్రయేంద్రవర్మ, మాధవవర్మ, ఇంద్రభట్టారక వర్మ. ఆన్సర్ ఏంటంటే మాధవవర్మ. కొంచెం అదృష్టం ఏంటంటే ఆ టైంలో మొదటి మాధవవర్మ, రెండవ మాధవవర్మ, మూడవ మాధవవర్మ, నాలుగవ మాధవవర్మ ఇవ్వకపోవడం. పేపర్ ఎందుకు ఈజీ అంటే ఇందుకే. ఇలాగా 1, 2, 3, 4 మాధవవర్మలు ఇచ్చినట్టు జనరల్గా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు.
రెండవ మాధవ వర్మ గురించి ఈ విష్ణుకుండినుల్లో చాలా గొప్పవాడు రెండవ మాధవ వర్మ. ఈయన గోవింద వర్మ కుమారుడు. ఇతని బిరుదులు ఏమేంటి అంటే త్రివర నగర భవనగత సుందరి హృదయనందన, అంటే త్రివర నగరంలోని భవనాల్లో ఉండే అందగత్తెల హృదయాలను ఆనందింపజేసిన వాడు. ఈ బిరుదు అతనికి పాలమూరు శాసనంలో ఉంటుంది. ఇంకా ఈయన బిరుదులు ఏమేంటి అంటే స్నాన పుణ్యోదక పవిత్రీకృత శిర, పరమ భాగవత, పరమ బ్రాహ్మణ్య, అవిసిత వివిధ దివ్య, జనాశ్రయ. ఈ రెండవ మాధవ వర్మ అనే ఆయన ఒక గొప్ప పండితుడు అనమాట. అదేవిధంగా న్యాయశీలుడు కూడా. ఇతను జనాశ్రయ అనే బిరుదు ఉంది, అదే మన క్వశ్చను. ఇతనికి జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని కూడా ఇతను రచిస్తాడు. ఇతని గురించి దగ్గుపల్లి దుగ్గన్న తన ప్రబోధ చంద్రోదయంలో ఇతను విడుదల చేసిన 2 తీర్పుల గురించి వివరిస్తాడనమాట. ఒకసారంట మాధవ వర్మ కుమారుడు యొక్క రథం కింద ఒక బ్రాహ్మణుడు బాలుడు పడి చనిపోతాడు. అప్పుడు రెండవ మాధవ వర్మ తన కుమారుడికి మరణశిక్ష వేస్తాడు. ఆ మరణశిక్ష వేసిన తర్వాత ఆ బాలుడు చనిపోతాడు, తన కొడుకు. అప్పుడు ఇతని న్యాయ దక్షతకు మెచ్చి ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ఆ చనిపోయిన బ్రాహ్మణుడిని, ఆ రెండవ మాధవ వర్మ కుమారుడిని బ్రతికించి వాళ్ళ మీద కనక వర్షం కురిపించిందంట. ఈ విధంగా దగ్గుపల్లి దుగ్గన్న తన ప్రబోధ చంద్రోదయంలో పేర్కొంటాడు. ఈయన కాలాన్ని వైదిక మతానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటాం అన్నమాట. అనేక దేవాలయాలు నిర్మించాడు. ఉదాహరణకు ఇంద్రపాల నగరంలో అమరేశ్వర ఆలయము, కీసరలో రామలింగేశ్వర ఆలయము, అనేక చోట్ల రామలింగేశ్వర ఆలయాలు ఈయన నిర్మిస్తాడు. దేశంలో ప్రప్రథమంగా నరమేధ యాగం, అంటే మనిషిని వధించే యాగాన్ని, పురుషమేధ యాగాన్ని ఇతను నిర్వహిస్తాడు. ఈ నరమేధ యాగం సందర్భంగా పినారకభట్టు అనే బ్రాహ్మణుణ్ణి వధిస్తాడనమాట. ఆ తర్వాత ఉండవల్లి గుహల్లో పూర్ణ కుంభం చెక్కిస్తాడు ఇతను భైరవకొండ, ఇంద్రకీలాద్రి, ఉండవల్లి, మొగల్రాజ్పురం ఈ చోట్లన్నిట్లో బౌద్ధ క్షేత్రాలను ధ్వంసం చేసి, ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆ ప్లేసుల్లోనే హిందూ దేవాలయాలు నిర్మిస్తాడు. ఈ కారణంగానే ఈయన్ని బౌద్ధ మత విధ్వంసకర అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, ఉప్పు సత్యాగ్రహం నాయకులు వాళ్ళు ఉప్పు చట్టం ఉల్లంఘించిన ప్రదేశం అని అడిగాడు. ఆంధ్రాలో జాతీయోద్యమంలో భాగంగా అట్లీస్ట్ 10 క్వశ్చన్లు ఉన్నదానిలో అత్యంత పెద్ద టాపిక్, ఎక్కువ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువ ప్రదేశాలు గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఎక్కువ మార్కులు కూడా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ జోగినాయుడులో చదివిన తర్వాత పివి రఘునాథరావులో కూడా ఇది చదవాల్సి వస్తుంది. రఘునాథరావులో ఒక మంచి స్టోరీ లాగా ఉంటుంది. మనం అది చదివితే ఈ జోగినాయుడులో చదివింది మనకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. అట్లా అంత మంచిగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చూద్దాం. బులుసు సాంబమూర్తి కాకినాడ, పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం, దండు నారాయణరాజు మట్టపాలెం, కాశీ విశ్వనాథం. ఇది యాక్చువల్గా పుస్తకంలో లేదండి, ఇట్లా ఉంటుంది ఆన్సర్. ఇది ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడతాయి. ఉప్పు సత్యాగ్రహం మొత్తానికి డిక్టేటర్గా నియమించబడేది కొండా వెంకటప్పయ్యని. ఆంధ్రాలో మొదటిసారిగా మచిలీపట్నంలో ఈ ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడతాయి. మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు,
ముట్నూరు కృష్ణారావు, పట్టాభి సీతారామయ్య వీళ్ళందరూ ఉప్పు చట్టాలను ఉల్లంఘించి అక్కడ ఉప్పు తయారు చేసి బందర్ తిలక్ చౌక్ దగ్గర ఆ ఉప్పును అమ్ముతారు. ఆ టైంలో ఉప్పును కొనుగోలు చేసిన వ్యక్తి పురాణం సూర్యశాస్త్రి. ఈ పురాణం సూర్యశాస్త్రి అనేది బిట్టే. ఆ తర్వాత విశాఖపట్నం భీమిలి దగ్గర తెన్నేటి విశ్వనాథం, విశాఖపట్నం భీమిలి తెన్నేటి విశ్వనాథం, బులుసు సాంబమూర్తి కాకినాడ. తర్వాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, నడింపల్లి నరసింహరావు. నెల్లూరు మైపాడులో బొమ్మ శేషారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి. రాయలసీమలో కల్లూరు సుబ్బారావు. ఇంకా ఈ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా కొన్ని ప్రసిద్ధ గీతాలు వెలువడతాయి అన్నమాట. ఆ గీతాలు ఏ గీతం ఎవరు రాశారనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ గీతం ఈ ఉప్పు సత్యాగ్రహ కాలంలో వచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఎట్లా అడుగుతాడంటే, కళ్ళు త్రాగబోకు, కడుపు మార్చుకోకు, నీ ఇల్లు గుల్ల చేసుకోకురా తమ్ముడా. ఈ గీతాన్ని ఎవరు రచించారు అనేది బిట్టు. దానికి ఆన్సర్ ఏంటంటే గరిమెల్ల సత్యనారాయణ. అంతేగాక ఈ గీతం ఇచ్చి ఇది ఏ సత్యాగ్రహ కాలంలో రచించబడిందని కూడా అడుగుతాడు. అయితే ఉప్పు సత్యాగ్రహం అనేది మనకు గుర్తుండాలన్నమాట. ఇంకా గరికపాటి మల్లావధాని అనే ఆయన 2 పాటలు, ఉప్పు పాటలు రాస్తాడు. ఉప్పోయమ్మ ఉప్పు, మా ఉప్పు కొనరోయమ్మ ఉప్పోయమ్మ ఉప్పు అనే పాట ఒకటి. రండిది ఉప్పు చట్టం తిరస్కృతి చేయండి జైత్రపున్ అనేది, ఇవి 2 గరికపాటి మల్లావధాని రాస్తాడు. తర్వాత బసవరాజు అప్పారావు గారు ఆయన ఏం రాస్తాడంటే, రాట్నం అనే గేయంలో సిగ్గు లేదా నీకు శరము లేదా అనే గేయం ఒకటి. పోదాము స్వరాజ్యలక్ష్మి పెళ్ళి చూడరారే రమణులారా ఈ గేయం ఒకటి. ఈ 2 గేయాలు బసవరాజు అప్పారావు రాస్తాడు. తర్వాత కళ్ళు మానండోయ్ కళ్ళు తెరవండోయ్ ఈ గేయాన్ని గొల్లపూడి సీతారామశాస్త్రి. తర్వాత బార్డోలి సత్యాగ్రహ విజయం, భారత స్వరాజ్య యుద్ధం మాడుగంటి జగన్నాథ శాస్త్రి అని ఆయన రాస్తాడు. తర్వాత వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెలుపుడి, త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈ గ్రంథాన్ని కనపర్తి ఉప్పుడిపో మీద వాలంటీర్లు దాడి చేస్తాడు. వాళ్ళని ఇంకా ప్రేరేపించడానికి ఈ గ్రంథం వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెలుపండి. ఈ గ్రంథం ఒక 3 సార్లు పాత ప్రీవియస్ ఇయర్లో ఇదే క్వశ్చన్. ఈ గ్రంథం ఎవరు రాశారని ఒకసారి క్వశ్చను, ఈ గ్రంథం ఏ సత్యాగ్రహం సందర్భంగా రచించారనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చను, శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయ స్తంభం ప్రతిష్ఠించాడు? దీనికి ఆన్సర్ ఏంటంటే సింహాచలం పొట్నూరులో కళింగ దండయాత్ర లేదా తూర్పు దండయాత్ర అంటారు. అక్కడ కళింగను కూడా చేయించి సింహాచలం పొట్నూరులో తన విజయ స్తంభాలు నాటుతాడనమాట. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అది అతని బిరుదులు, అతను సాధించిన విజయాలు, అతను రాసిన పుస్తకాల మీద కానీ, ఆ పుస్తకాలు ఏ భాషలో రచించారనేది కూడా బిట్టే. ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ఆముక్తమాల్యద అనే ఒక పుస్తకము మాత్రం తెలుగులో రాయబడి ఉంటుంది. మిగతా పుస్తకాలన్నీ సంస్కృతంలో రాస్తారు. ఒకసారి ఏం క్వశ్చన్ అడిగాడంటే, ఆయన రాసిన జాంబవతి పరిణయం ఏ భాషలో రచించాడు అనేది క్వశ్చన్. సంస్కృతంలో రాశాడు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన బిరుదులు అన్నమాట. ఆ బిరుదులు ఏంటి అంటే యవ్వన రాజ్య స్థాపనాచార్య, ఆంధ్రభోజ, దక్షిణాపదస్వామి, సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ,
గజపతి గజకూట పాకవేన మరురాయ గండ కలుబురెగె యుద్ధ నిహాన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఇవి ఆయన బిరుదులు అన్నమాట. ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తన కల్లో కనిపించి తనను కన్నడరాయ అని సంబోధించినట్లు శ్రీకృష్ణదేవరాయలు గర్వంగా చెప్పుకుంటాడు. ఈయన ఈ తూర్పు దండయాత్ర, తూర్పు దిగ్విజయ యాత్ర చేస్తాడు. ఆయన సింహాసనంకి వచ్చింది 1509లో. ఆ తర్వాత ఈ తూర్పు దండయాత్ర దాన్నే కళింగ దండయాత్ర అంటారు. అది 1513లో స్టార్ట్ అయ్యి 1519లో ముగుస్తుంది. ఈ దండయాత్రలో ఆయన సేనాధిపతులు ఎవరెవరంటే రాయసం కొండమరసు, రాయసం అయ్యప్పరసు. ఆ తర్వాత ఈ దండయాత్రలో భాగంగా 5 దుర్గాలు సాధిస్తాడు ఆయన. ఈ 5 దుర్గాలు ఆ రోజుల్లో కళింగ గజపతుల చేతుల్లో ఉండేవన్నమాట. మొదటగా నెల్లూరు ఉదయగిరి దండయాత్ర, ఆ తర్వాత కొండవీడు, తర్వాత కొండపల్లి, రాజమండ్రి, కటక్, ఇవన్నీ వీర విహారం చేసి జయించి ఈ విజయాలన్నిటికీ గుర్తుగా, అంటే నెల్లూరు నుంచి సింహాచలం దాకా సాధించిన విజయాలన్నిటికీ గుర్తుగా పొట్నూరు సింహాచలంలో విజయ స్తంభాలు నాటుతాడు. నెక్స్ట్ క్వశ్చను మ్యాచింగ్ అడిగాడండి. రచయితలు, గ్రంథాలు. మనము ఏన్షియంటు, మెడివలు, మోడర్న్ ఏపీ హిస్టరీలో భాగంగా ఈ రచయితలు వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ బిరుదులు ఇవి ఖచ్చితంగా నంబర్ ఆఫ్ టైమ్స్ బై హార్ట్ చేయాల్సిందే. అలా చేస్తేనే ఇవి గుర్తుంటాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే పావులూరి మల్లన్న గణితసార సంగ్రహం, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం, దిగ్నాగుడు ప్రమాణ సముచ్చయం, ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం. 2, 3. ఈ గ్రంథాలు ఇవి ఖచ్చితంగా బాగా చదవాల్సిందేను. నెక్స్ట్ క్వశ్చను మంచికల్లు శాసనం, మైదవోలు శాసనాలు ఇవి ఎక్కడొస్తాయంటే వీటిని వేయించింది పల్లవులు. పల్లవ సింహవర్మ మంచికల్లు శాసనం వేయిస్తాడు. పల్లవ శివస్కందవర్మ మైదవోలు శాసనం. ఈ మైదవోలు శాసనం అనేదే ఆంధ్రదేశం గురించిన మొట్టమొదటి శాసన ప్రమాణం. పల్లవ శివస్కందవర్మ వేయించిన మైదవోలు శాసనం ఆంధ్రదేశం గురించిన మొట్టమొదటి శాసన ప్రమాణం అన్నమాట ఇది. ఈ మంచికల్లు శాసనం ఎక్కడొస్తుందంటే మన ఇక్ష్వాకుల్లో చివరి రాజు రుద్రపురుషదత్తుడు అని ఉంటాడు. ఈ రుద్రపురుషదత్తుడిని పల్లవ సింహవర్మ అనే అతను ఓడించి పల్లవ రాజ్యాన్ని ఏర్పరిచి ఈ మంచికల్లు శాసనాన్ని వేయిస్తాడనమాట. ఇదే ఈ పల్లవ సింహవర్మ మంచికల్లు శాసనం. గ్రంథాలయోద్యమం గురించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవని అడిగాడు. గ్రంథాలయోద్యమంలో మనకి సిలబస్లో ఉంది. ఈ గ్రంథాలయోద్యమం చాలా చిన్న టాపిక్. ఈ గ్రంథాలయోద్యమం గురించి ఈ స్టేట్మెంట్స్ చూద్దాం ఒకసారి. 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను తెలుగులో ప్రారంభించింది. ఇది కరెక్టేనండి. ఈ గ్రంథాలయోద్యమంలో భాగం మనమేం చదవాల్సి వస్తుందంటే అసలు కొన్ని గ్రంథాలయాలు ఇస్తాడు, అవి ఎక్కడున్నాయని అడుగుతాడు. ఉదాహరణకు గౌతమి అనే గ్రంథాలయం ఎక్కడుందని అడుగుతాడు. అది రాజమండ్రిలో ఉంది. వీరేశలింగం గ్రంథాలయం కూడా రాజమండ్రిలోనే ఉంటుంది. తర్వాత సివి ఈ గ్రంథాలయం ఒంగోలు,
సరస్వతి గ్రంథాలయం పులివెందుల. యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ గుంటూరు. తర్వాత గ్రంథాలయోద్యమ పితామహుడని ఎవరిని అంటారంటే అయ్యంకి వెంకటరమణయ్యని గ్రంథాలయోద్యమ పితామహుడు అంటారనమాట. ఆ తర్వాత ఈ అడ్లా అంటారు. అడ్లా అంటే ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్. ఈ ఆంధ్రదేశ లైబ్రరీ గ్రంథాలయ అసోసియేషన్ తరపున 1915లో గ్రంథాలయ సర్వస్వం అనే తెలుగు పత్రికను ప్రారంభిస్తారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది మూతపడుతుంది. తర్వాత మళ్ళీ ఆంధ్ర గ్రంథాలయం అనే పేరు మీద ఓ త్రైమాసిక పత్రికగా దీన్ని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో 1948లో స్టార్ట్ చేస్తారు. ఈ గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా పడవ యాత్రలు కూడా చేస్తారు వాళ్ళు. తర్వాత అది కరెక్టే. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను 1908లో ప్రారంభించాడు. ఇది కరెక్టేనండి. 1908లో బొంబాయిలో కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను ప్రారంభిస్తాడు. ఇది కరెక్టే. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, ఇది కొమర్రాజు లక్ష్మణరావు ప్రారంభిస్తాడు. అయితే ఇక్కడ 1916 కొవ్వూరు అని రాశారు. ఇది తప్పు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని 1901లో హైదరాబాదులో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపిస్తాడు. అయితే ఆయన 1916 కొవ్వూరులో ఏం స్టార్ట్ చేస్తాడంటే ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది స్థాపిస్తాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు 1916 కొవ్వూరులో స్థాపిస్తాడు. అది కరెక్టు. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఈ స్టేట్మెంట్ 1918లో అయ్యదేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో బోట్ లైబ్రరీ సర్వీసెస్ను ప్రారంభించాడు. ఇది కరెక్టే. కాబట్టి ఆన్సరు 1, 2, 4 ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో ఆంధ్రాలోని రాక్షస గొళ్ళ గురించి సరికానిది అని అడిగాడు. సరికానిది అని అడిగాడు అన్నమాట. అత్యధిక ఆంథ్రోపోమోరిక్ శ్మశాన వాటికలు తిరుపతిలోనే ఉన్నాయి. ఇది కరెక్టే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. శిష్టు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ స్టేట్మెంటు రాంగు. మనల్ని సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇదవుతుంది. శిష్టు సమాధులు అంటే బండరాళ్లతోటి ఒక శవపేటికలాగా తయారు చేస్తారు. దాన్ని భూమిలో పాతి పెడతారు. ఆ భూమిలో పాతి పెట్టిన తర్వాత ఆ పైనున్న శవపేటిక మీద ఉన్న బండరాయికి ఒక రంధ్రం చేస్తారు. ఆ రోజుల్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ శవానికి ప్రాణం వచ్చి అది శ్వాస తీసుకుంటుందనేది వాళ్ళ నమ్మకం. ఈ శిష్టు రకం సమాధులు ఆంధ్రదేశం మొత్తం ఉన్నాయి, ఒక్క విశాఖపట్నంలో తప్ప ఆంధ్రదేశం మొత్తం ఉన్నాయి. కానీ వీడు ఇక్కడ ఏమని అడిగాడంటే శిష్టు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇది తప్పు అయింది. ఆన్సర్ ఇది రైట్ అయింది. తర్వాత సార్కోఫోగస్ సమాధుల్ని శవకోష్టికలు అంటారు. ఇది కరెక్టే. ఈ మట్టి శవపేటికలు లేదా సార్కోఫోగస్ అంటారు. కాల్చిన బంకమట్టితోటి శవపేటిక తయారు చేస్తారు. ఈ శవపేటికల్ని రకరకాల ఆకారాల్లో తయారు చేస్తారు. ఉదాహరణకు కర్నూలు శంఖవరంలో గొర్రె ఆకారం సమాధులు. సమాధులు ఉంటాయి. అదేవిధంగా నల్గొండ ఏలేశ్వరంలో ఏనుగాకారంలో శవపేటికలు ఉంటాయి అన్నమాట. ఇవి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. ఇది కరెక్టే. సార్కోఫోగస్ సమాధులు చిత్తూరు, అనంతపురంలో ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా, చిత్తూరు జిల్లాలో డాల్మన్ శవపేటికలు. ఇది కరెక్టే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ 1, 2 ఒక్కటే తప్పు. కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఈ డాల్మన్లు అంటే ఏంటంటే ఇందాక శిష్టు మనం చెప్పుకున్నాం కదా,
ఈ శిష్టు సమాధుల్ని గొయ్యి తీసి లోపల పెట్టి చేస్తారు దాన్ని. అట్లా కాకుండా పూడ్చకుండా అట్లా వదిలేస్తే వాటినే డాల్మన్లు అంటారు. వీటిని శిలాపేటికలు అంటారనమాట. ఇవి కృష్ణా జిల్లా, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి, ఈ డాల్మన్లు అనేవి. 4వ రకం సమాధులు ఏంటి అంటే మెన్హర్లు ఇవేం చేస్తారంటే సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత ఆ చనిపోయిన వారి ఆ సమాధి మీద ఒక పెద్ద పెద్ద బండరాలను పెడతారు. వాటిని శిలాస్మృతులు, శిలాస్తంభాలు అంటారనమాట. వాటినే మెన్హర్లు అంటారు. ఇక్కడ ఇంకో మ్యాచింగ్ అడిగాడు. తప్పుగా జతపరిచిన దానిని గుర్తించుము అన్నాడు అనమాట. గంగాదేవి మారీచి పరిణయం ఇచ్చాడు, ఇది తప్పు. ఎందుకంటే గంగాదేవి మొదటి బుక్కరాయల కొడుకు కుమార కంపన భార్య గంగాదేవి. ఈమె అగస్త్యుణ్ణి తన గురువుగా చెప్పుకుంది. ఈ గంగాదేవి మధుర విజయం, కుమార కంపన అనే అతను ఈమె భర్త మధురైని జయించాడు. దాంట్లో భాగంగా మధుర విజయం అనే పుస్తకాన్ని ఈ గంగాదేవి రచిస్తుంది. కానీ ఇక్కడ మారీచి పరిణయం అని ఇచ్చాడు. ఈ మారీచి పరిణయం అనే పుస్తకాన్ని శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి అనే ఆమె మారీచి పరిణయం అనే పుస్తకాన్ని రాస్తుంది. తర్వాత మొల్ల రామాయణం రాస్తుంది, ఇది కరెక్టే. తాళ్లపాక తిమ్మక్క సుభద్రా పరిణయం, ఇది కరెక్టే. తిరుమలాంబ వరదాంబిక పరిణయం, ఇది కరెక్టే. ఈ మ్యాచింగు విజయనగర ఆస్థానంలో, విజయనగర సామ్రాజ్యంలోని ఆ పుస్తకాల్లో నుంచి వచ్చిన బిట్టు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడిందని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం అనమాట. ఈ మిగతా 3 విశ్వవిద్యాలయాలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏర్పడినాయి. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది 1926 ఏప్రిల్ 26న దీన్ని ప్రారంభిస్తారు. అప్పుడు ఉమ్మడి మద్రాసు స్టేట్లో రాజా రామరాయనీయంగార్ అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. అప్పుడు ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఆనాటి విద్యాశాఖ మంత్రి ఏపీ పాత్రో ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఏపీ పాత్రో 1925లో ఆగస్టు 20న ఈ బిల్లు ప్రవేశపెడతాడు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లుని ప్రవేశపెడితే అది 1925 డిసెంబర్లో గవర్నర్ ఆమోదం పొందుతుంది. ఇట్లా జరుగుతుంది. అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం అని పెట్టాలా లేకపోతే ఆంధ్ర ప్లేస్లో తెలుగు అని పెట్టాలనే దానికి మళ్ళీ ఆనాటి కేవీ రెడ్డి నాయుడు ఏమంటాడంటే ఆంధ్ర ప్లేస్లో తెలుగు వాడి తెలుగు విశ్వవిద్యాలయం అని పెడదాం అంటాడు. కానీ అప్పుడు ఓటింగ్ జరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 26 ఓట్లు, తెలుగు విశ్వవిద్యాలయానికి 24 ఓట్లు వస్తాయి. అప్పుడు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేది వీగిపోతుంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది నెగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో తప్పైన దాన్ని గుర్తించమంటున్నాడు. అంటే ఏది తప్పో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. కమ్యూనిస్టు పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పనిచేశారు మరియు విశాలాంధ్రవాదాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు. ఇది కరెక్టే. అప్పుడు ఏం జరుగుతుందంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే పుచ్చలపల్లి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర ఉద్యమాన్ని 1945లోనే చేపడతాడు. ఈయన విశాలాంధ్ర అనే పత్రికను స్థాపిస్తాడు. అదేవిధంగా విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం రాసి విశాలాంధ్ర ఏర్పాటు,
దానివల్ల ఆంధ్రాకి తెలంగాణకి ప్రాంతాల్లోని తెలుగువారికి కలిగే ప్రయోజనాలను, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, రాయలసీమ, అదేవిధంగా నిజాం రాష్ట్రంలో మరాఠా, కన్నడ ప్రాంతాలతో పాటు తెలుగు ప్రాంతమైన తెలంగాణ ఉండేది. ఈ మూడు కలిపి ఒక విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసే కలిగే ప్రయోజనాలు ఏంటి అని విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని ఆయన ప్రచురిస్తాడు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టులు బలమైన పాత్ర పోషిస్తారు. ఇది కరెక్టే. తెలంగాణ రాజకీయాల్లో అప్పటి నిజాం రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టులకి ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ వాళ్ళకి మరాఠవాడా ప్రాంతం, కన్నడ ప్రాంతంలో తక్కువ సీట్లు రావడం వల్ల అధికారం మాత్రం కాంగ్రెస్ వాళ్ళే చేపడతారు. ఆ విధంగా తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టులు బలమైన పాత్ర పోషిస్తారు. కరెక్టే. కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. ఇది తప్పు. కాబట్టి ఆన్సరు 4. ఇంకో మ్యాచింగ్ బిట్టు, కాకతీయులకు సంబంధించి అడిగారండి మ్యాచింగు. దీనిలో భాగంగా శనిగరం శాసనం. శనిగరం అనే ప్రాంతంలో చాలామంది రాజులు వేయిస్తారు. మొదటి బేతరాజు శాసనం వేయిస్తాడు, ప్రోలరాజు శాసనం వేయిస్తాడు. ఆ తర్వాత హనుమకొండ శాసనం. హనుమకొండ శాసనము లేదా 1000 స్తంభాల గుడి శాసనం 1163లో మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు వేయిస్తాడు. ఈ హనుమకొండ శాసనాన్ని లిఖించింది యచితేంద్రయతి. తర్వాత మైలాంబ బయ్యారం చెరువు శాసనం. మైలాంబ బయ్యారం చెరువు శాసనం వేయిస్తుంది. మోటుపల్లి శాసనం గణపతి దేవుడు. మోటుపల్లి శాసనం, ఈ మోటుపల్లి శాసనంలో గణపతి దేవుడు ఏమని వేయిస్తాడంటే కాకతీయులు కాలినట్టు వర్తక వ్యాపారాలు, విదేశీ వర్తకులకు కల్పించే రక్షణల గురించి ఈ శాసనంలో పేర్కొంటాడు. కాకతీయుల్లో మినిమం 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. అందులో బిరుదుల మీద, శాసనాల మీద, వాళ్ళు సాధించిన ఘనకార్యాలు, తర్వాత సాంస్కృతిక చరిత్ర, వీటిల్లో నుంచి క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విజయపురి ఇక్ష్వాకులను గూర్చి ఈ క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? సరికానిదని అడుగుతున్నాడు. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయులని పేర్కొంటున్నాయి. ఇది కరెక్టే. తర్వాత విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాక సంతతి వారమని చెప్పుకున్నారు. వాళ్ళు, ఇది బిఎస్ఎల్ హనుమంతరావులో క్లియర్గా ఉంటుంది ఆ పాయింట్. వాళ్ళు వాళ్ళ శాసనాల్లో ఎప్పుడు మేము అయోధ్యకు చెందిన ఇక్ష్వాక సంతతి వారం అని చెప్పుకోలేదు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. ఇది ఆన్సర్. విజయపురి ఇక్ష్వాకులకు ఉజ్జయిని శక క్షాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది. ఇది కరెక్టే. ఎట్లా అంటే ఉజ్జయిని పాలకుడు క్షాత్రప వంశానికి చెందిన రుద్రసేనుడు కుమార్తె రుద్రభట్టారికి ఉంటుంది. ఆమెను వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు, అంటే మొదటి ఇక్ష్వాకుల్లో మొదటివాడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తన కుమారుడు వీరపురుషదత్తుడికి ఈ ఉజ్జయిని పాలకుడు రుద్రసేనుడు కుమార్తె రుద్రభట్టారికినిచ్చి వివాహం చేస్తాడు. ఈ వివాహం చేసినట్లుగా ఎక్కడుంటుందంటే నాగార్జునకొండ శాసనంలో ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వైవాహిక సంబంధాలు ఉంటాయి. తర్వాత వీరపురుషదత్తుని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం. ఇది కరెక్టే. ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో వీరపురుషదత్తుడి కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అసలు ఆయన్నే శ్రీ పర్వతాధిపతి అని, దక్షిణ భారతదేశపు అశోకుడని కూడా పిలుస్తారు. ఆయన కాలం
ముఖ్యంగా మహాయాన బౌద్ధానికి. ఈ మహాయాన బౌద్ధానికి ఈయన కాలం స్వర్ణయుగంగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఏదని అడిగాడు. రాజమండ్రి, హంసలదీవి, యానాం, ఒంగోలు. దీనికి ఆన్సర్ యానాం. ఈ ఫ్రెంచ్ వాళ్లకు సంబంధించి ఆంధ్రాలో మొట్టమొదటి స్థావరం మచిలీపట్నం. అది 1669లో దాన్ని నిర్మిస్తారనమాట. ఆ టైంలో గోల్కొండ పాలకులు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. వీళ్ళిక్కడ ఈ ఫ్రెంచ్ వాళ్ళ దీని గురించి ఒక కామెంట్ ఏముంటుందంటే, ఈ ఫ్రెంచ్ కంపెనీ ఉద్యోగస్తుడు మార్టిన్ అని ఒక అతను ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, భారతదేశంలో ఏ ఇతర పట్టణంలో కూడా ఉండనటువంటి స్వేచ్ఛను విదేశీయులు మచిలీపట్నంలో అనుభవించేవారు. అంటే బ్రిటిష్ వాళ్లకు, డచ్ వాళ్లకు, పోర్చుగీస్ వాళ్ళకు కానీ, ఫ్రెంచ్ వాళ్ళకు కానీ వాళ్ళ వర్తక స్థావరం మచిలీపట్నం. ఈ మచిలీపట్నంలో అందరూ చాలా స్వేచ్ఛను అనుభవించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత యానం ఎట్లాగంటే, ఈ ఫ్రెంచ్ వాళ్లకు వందవాసి యుద్ధం 1760లో వందవాసి యుద్ధం జరుగుతుంది. ఈ వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని ఓడిస్తారు. ఈ ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయి వాళ్ళు ఓన్లీ పాండిచ్చేరికే పరిమితం అవుతారు. అసలు పాండిచ్చేరి అంటే ఏంటంటే, పాండిచ్చేరి ఇప్పటి తమిళనాడులోని పాండిచ్చేరి, తమిళనాడులోని కరైకల్లు, ఆంధ్రప్రదేశ్లోని యానాము, తర్వాత కేరళలోని మహే, ఈ 4 ప్రాంతాలను కలిపి పాండిచ్చేరి అంటారు. ఈ 1954 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1954 ఆ టైంలో ఈ 4 ప్రాంతాలని పాండిచ్చేరి నుండి ఈ 4 ప్రాంతాలని ఫ్రెంచ్ వారి నుండి భారత ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది అన్నమాట. ఇక్కడ చదివేటప్పుడు ఈ వాళ్ళ వర్తక స్థావరాలు అంటే ముఖ్యంగా వర్తక స్థావరాలకు సంబంధించి బ్రిటిషర్స్వి, తర్వాత డచ్ వాళ్ళ వర్తక స్థావరాలని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి డచ్ వాళ్ళ వర్తక స్థావరాలు, బ్రిటిష్ వాళ్ళ వర్తక స్థావరాలు, ఇయర్స్ వాళ్ళు ఆ వర్తక స్థావరాలని ఏ సంవత్సరంలో, ఉదాహరణకు డచ్ వాళ్ళ వర్తక స్థావరాలు మచిలీపట్నం కాకుండా ఏముంటాయంటే విశాఖపట్నం దగ్గర భీమిలి, ఈస్ట్ గోదావరి దగ్గర గొల్లపాలెం, ఈస్ట్ గోదావరి దగ్గర జగన్నాయకపురము, నర్సాపురము, పాలకొల్లు, ఇవి ఫ్రెంచ్ వారి డచ్ వాళ్ళ వర్తక స్థావరాలు. వీళ్ళకి ఈ డచ్ వాళ్ళకి 1690 వరకు కూడా వీళ్ళ ప్రధాన వర్తక కేంద్రం పులికాట్. ఈ 1690 తర్వాత వీళ్ళ ప్రధాన వర్తక కేంద్రం నాగపట్నం, తమిళనాడులో నాగపట్నం అన్నమాట. ఆ తర్వాత బ్రిటిషర్స్కి సంబంధించి వర్తక స్థావరాలు నిజాంపట్నం, ఆర్మగోవా, నర్సాపురము, కోరింగ, విశాఖపట్నము, భీమిలి, ఇంజరం, ఇవి బ్రిటిష్ వాళ్ళ వర్తక స్థావరాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ క్రింది ప్రకటనలు పరిశీలించండి. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోతుర్బా అంటారని రాశాడు. యాక్చువల్గా మోతుర్బా అనే పన్నును మగ్గం మీద వేసే పన్ను, మగ్గంపై వేసే పన్నును మోతుర్బా అంటారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుండి వసూలు చేసిన శిస్తుని పేష్కష్ అంటారు. ఇది కరెక్టేనండి. కాబట్టి ఆన్సరు ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఇది కరెక్ట్ అవుతుంది. ఈ జమీందారీ విధానం అనేదాన్ని దాని రూపకర్త ఎవరంటే సర్ జాన్ షోర్. ఈ విధానంలో ఏం చేస్తారంటే జమీందారులు శిస్తు వసూలు చేసి కొంత భాగం తమ వద్ద ఉంచుకొని మిగిలిన దాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు.
బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చే భాగాన్నే పేష్కష్ అంటారు. బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చే భాగాన్ని పేష్కష్ అంటారు. దీన్ని ఈ 1793లో కార్న్వాలిస్ అనే అతను గవర్నర్ జనరల్ శాశ్వత శిస్తు పరిష్కార చట్టం లేదా జమీందారీ చట్టాన్ని ప్రవేశపెడతాడు. దీంట్లో ఒక నిర్దిష్ట పన్నును వసూలు చేసి 1/11 వంతు జమీందారులు తమ వద్ద ఉంచుకొని 10/11 వంతు బ్రిటిషర్స్కి పంపించారు. కానీ ఇది మంచి పద్ధతి ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఏం జరిగేదంటే ఈ జమీందారులు ఎప్పుడు వసూలు చేయాల్సిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రైతుల మీద విపరీతంగా భారం పడేది. ఇప్పుడు ఈ శాశ్వత శిస్తు లేదా జమీందారీ చట్టం అనేది ఏపీలోకి వచ్చిన సంవత్సరం అమల్లోకి వచ్చింది 1802. ఇది ఇంపార్టెంట్ బిట్టే. 1802లో ఈ జమీందారీ చట్టం అనేది ఆంధ్రాలోకి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో ఏ పార్టీ 1953లో తిరుపతిని ఆంధ్ర రాజధానిగా చేయమని కోరింది? దీనికి ఆన్సర్ ఏంటంటే కృషికార్ లోక్ పార్టీ. ఈ కృషికార్ లోక్ పార్టీ ఎవరిదంటే ఎన్జి రంగాది. ఎన్జి రంగా ఆ పార్టీ పెట్టుకుంటాడు. ఈ 1953 ఆంధ్ర స్టేట్ బైఫర్కేషన్ ఆ టైం వస్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన కింద ఆయన పార్టీలో 15 మంది శాసనసభ్యులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే తిరుపతిని రాజధాని చేయమంటారు. అంటే కొంతమంది కర్నూలు రాజధానిగా చేయమంటారు, కమ్యూనిస్టులేమో విజయవాడని రాజధానిగా చేయమంటారు. అట్లాగా వాళ్ళు చెప్తారు. కమ్యూనిస్టులు విజయవాడని రాజధానిగా చేయమని అడుగుతారు. అప్పుడు ఏం జరిగిద్ది అంటే ఓటింగ్ జరిగిద్ది. ఆ ఓటింగ్లో కర్నూలు రాజధానిగా ఎంపిక చేసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చను గాథా సప్తశతి మీద క్వశ్చన్ అడిగాడు. గాథా సప్తశతి అనే కవితా సంకలనం ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది. ఇది కరెక్టే. గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్కథను రచించాడు. బృహత్కథను రచించాడు కానీ సంస్కృతంలో కాదు. ఆయన పైశాచిక భాష లేదా దేశీ భాష రచిస్తాడనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఏ నిజము, బి తప్పు. గాథా సప్తశతి గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత బృహత్ కథ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము. గాథా సప్తశతి అనేది హలుడు రచిస్తాడు. దీన్ని సప్తసై అని కూడా అంటారు. దీంట్లో 700 గ్రామీణ శృంగార కథలు ఉంటాయి. ఈ కథలన్నిటినీ 350 మంది కవయిత్రులు కవులు కలిసి దీన్ని రచిస్తారు. ఈ గాథా సప్తశతి అనేది దానిలో ఏముంటుందంటే ఈ గాథా సప్తశతిలో స్త్రీ పురుషులు ఉల్లాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నట్లు దీనిలో తెలుస్తుంది. ఇంకా హోలీ, కౌముది మహోత్సవం అంటే ఆ పండుగలు ఉన్నాయని కూడా తెలుస్తుంది మనకి. ఇంకా గౌరీ, గణేష, ఇంద్రాది దేవతల ఆలయాల ప్రస్తావన ఉంటుంది ఈ పుస్తకంలో. తర్వాత ఈ గాథా సప్తశతిలో అనేక దేశీ పదాలు ఉంటాయి. అత్త, పొట్ట, తుప్ప, వేంట, అద్దం, పిల్ల, పంది, పత్తి, కుసుమ, ఇవన్నీ దేశీ పదాలు. ఈ దేశీ పదాలు వీటి గురించి కూడా ఈ పదాల గురించి కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. ఈ పదాలు ఏ పదాలు ఉన్నాయని.
తర్వాత గాథా సప్తశతిలో కృష్ణలీలలు, రాధాకృష్ణుల ప్రణయగాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంటుంది. మధుర భక్తికి ప్రతీకగా నిలిచిన రాధను భారతీయ వాంగ్మయంలో ప్రవేశపెట్టింది మొదటగా గాథా సప్తశతి గ్రంథం. ఈ గాథా సప్తశతి గ్రంథం శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనం గురించి తెలుపుతుంది. ఈ గాథా సప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. ఈ గాథా సప్తశతిలో కొంతమంది కవయిత్రులు ఉంటారు. అనులక్ష్మి, అనుపమలబ్ధ, మాధవి, రేవతి. ఈ గాథా సప్తశతి గురించి ఆ కాలం నాటి పంటలు ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా పంచదార, బెల్లం ప్రస్తావన కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ గుణాఢ్యుడు బృహత్ కథ. ఈ గుణాఢ్యుడు బృహత్ కథ, ఈయన గుణాఢ్యుడు అనే బృహత్ కథ రచిస్తాడు, కానీ సంస్కృతంలో కాదు, ఆయన పైశాచిక భాష లేదా దేశీ భాషలో రచిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాష్ట్రం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కుమారస్వామి రాజా, అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిని దీన్నే విభజన కమిటీ లేదా పార్టీషన్ కమిటీ అంటారు. దీన్ని 1950లో ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రకాశం పంతులేమో ఆంధ్ర రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకునేదాకా హైకోర్టు ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ మద్రాసు నగరంలోనే ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత అయితే దానికి మద్రాసు శాసనసభ్యులు కానీ ఈ కుమారస్వామి రాజా కానీ వీళ్ళు ఒప్పుకోరు. దానికి పార్టీషన్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీషన్ కమిటీలో సభ్యులు ఎవరు? చైర్మన్ ఏమో కుమారస్వామి రాజా, అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంట్లో మిగతా ఆంధ్ర ఇతర సభ్యులు ఎవరెవరు ఉంటారంటే భక్తవత్సలం, టిటి కృష్ణమాచారి, మాధవన్ మీనన్. ఆంధ్ర సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు. వీళ్ళు ఆంధ్ర సభ్యులు. ముఖ్యంగా ప్రకాశం పంతులు చెప్పిన ఈ ప్రతిపాదనను వాళ్ళు అంగీకరించరు, తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మీరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన మరుక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అంటారనమాట. దేశమంటే మట్టి కాదు అనే గేయం ఏ పుస్తకంలో రాయబడింది? ఇది గురజాడ అప్పారావు గారు దీనిని రచిస్తారు. దీన్ని ముత్యాల సరాలు అనే పుస్తకంలో రాసి ఉంటుందన్నమాట. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, సొంత లాభం కొంతమాని పరుగు వారికి తోడ్పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆ ముత్యాల సరాలు అనే పుస్తకంలో ఉంటుంది. ఈ గురజాడ అప్పారావు గారు గురించిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే. ఆయన రచించిన పుస్తకాలు అయితేనే ఆ పుస్తకాల్లో అసలు ఏం ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఉదాహరణకు ఈ గురజాడ అప్పారావు గారికి ఆయన బిరుదులు ఏమేంటి అంటే నవ్యాంధ్ర వైతాళికుడు, నవయుగాంధ్ర వైతాళికుడు, భావకవిత వైతాళికుడు అంటారు. ఇవి ఆయన బిరుదులు. ఆయన పుస్తకాలు ఏమిటి అంటే కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కం 1892లో మొదటిసారిగా, రెండోసారి 1906, 1908లో రెండోసారి ప్రచురించబడుతుంది. ఇంకా ఈయన పుస్తకాలు
ముత్యాల సరాలు, పొత్తడి బొమ్మ పూర్ణమ్మ, విశాఖ చాళుక్యుల చరిత్ర, పూసపాటి గజపతుల చరిత్ర, కళింగ చరిత్ర, నీలగిరి పాటలు, సారంగధర, కొండుభట్టీయం, బిల్హనీయం. ఇవన్నీ ఈయన రాసిన పుస్తకాలు. ఏ పుస్తకమైనా ఎట్లాగైనా రావచ్చు, ప్రతిదీ ఇంపార్టెంటే. ముఖ్యంగా కన్యాశుల్కం అనే పుస్తకం, ఆ పుస్తకంలోని పాత్రలు అంటే మధురవాణి, బుచ్చమ్మ, అగ్నిహోత్రావధానులు, రామప్ప పంతులు, సౌజన్యారావు, గిరీశం, ఇవన్నీ ఆ పాత్రలతో సహా మ్యాచింగ్ అడగవచ్చు. ఇంకా ఈ అప్పారావు గారి గురించి కొంతమంది ఏం మాట్లాడతారంటే, దేవులపల్లి ప్రభాకర్ రావు ఏమంటాడంటే, అప్పారావు గారిదే తెలుగు ప్రజల కథ, తెలుగు భాషా సాహిత్యం, తెలుగు సాంస్కృతిక కథ అంటాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏమంటాడంటే, ఈ అప్పారావు గారు మరణించిన తర్వాతనే జీవించడం ప్రారంభించాడు అంటాడు. ఇవి ఇంపార్టెంటే. ఆ తర్వాత ఈయన కొన్ని కథానికలు రాస్తాడు. ఆ కథానికల్లో ఏముంటుందంటే, కథానికలు ఏమేంటి అంటే సంస్కర్త హృదయం, పెద్ద మసీదు, కన్యక, లవణరాజు కళ, దిద్దుబాటు, మెటిల్డా. ఈ కథానికలు కూడా ఇంపార్టెంటే. ఈ కథానికల్లో అసలు ఏముంటుందనేది ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్, మ్యాచింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సంస్కర్త హృదయం. సంస్కర్త హృదయంలో ఏముంటుందంటే, సరళ అనే వేశ్య సంస్కరించబడిన విధానం గురించి ఈ సంస్కృత హృదయంలో ఉంటుంది. పెద్ద మసీదు, దీంట్లో ఏముంటుందంటే, దేవాలయం స్థానంలో మసీదు కనిపించిన ఘటన. అంటే తాను అంటే రచయిత తీర్థయాత్రలకు పోయి రాగానే ఆ దేవాలయం స్థానంలో మసీదు ఉండడాన్ని, ఆ మసీదు ఇమాంగా తన మేనల్లుడే ఉండటము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన మానసిక సంఘర్షణ గురించి పెద్ద మసీదులో ఉంటుంది. కన్యక. కన్యకలో ఒక రాజు కన్యకను బలాత్కారం చేస్తాడు, దాని గురించి కన్యక ఉంటుంది. లవణరాజు కళలో కుల వ్యవస్థ గురించి ఖండిస్తాడు. దిద్దుబాటులో కమిలి వృత్తాంతం, వేశ్యాలోలుడైన తన భర్త గోపాలరావును ఎలా సంస్కరిస్తుందనేదే ఉంటుంది. మెటిల్డా. మెటిల్డా అనే పేరు గల స్త్రీ తన ముదుసలి భర్త వల్ల పడిన పాట్లు, ఆ కష్టాల గురించి ఉంటుంది. అసలు ఈ యూనిట్ 3లో 2025 క్వశ్చన్ పేపర్లో 33 క్వశ్చన్స్ ఉన్నాయి. 33 క్వశ్చన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనే టాపిక్ మీద 11, సాంస్కృతిక పునరుజ్జీవనం అనే టాపిక్ మీద 11, ఐరోపా వాసులు రాక, బ్రిటిష్ కంపెనీ పాలన, బ్రిటిష్ రాణి పాలన, వీటన్నిటి మీద 14 క్వశ్చన్లు, హయ్యెస్ట్ నంబరు 14 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ జాతీయోద్యమం మీద 8 క్వశ్చన్లు ఉన్నాయి అన్నమాట. న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, జస్టిస్ పార్టీ మీద ఒకే ఒక క్వశ్చన్ ఉంది, అది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆంధ్ర యూనివర్సిటీ దాని గురించి. కాబట్టి ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో సరి కాని వాటిని గురించి అడుగుతున్నాడు. ప్రోలరాజుకు అరికేసరి అనే బిరుదు ఉంది, కాకతీయుల నుంచి వచ్చిన క్వశ్చను. ఇది కరెక్టే. ప్రతాపరుద్రుడు న్యాయంకర విధానం ప్రవేశపెట్టాడు అనేది తప్పు. మొదటి ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టలేదు, రెండవ ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టలేదు, కాబట్టి అది కంప్లీట్గా రాంగ్. శ్రీశైలానికి చెందిన రామేశ్వర పండితుడి నుండి రెండవ బేతరాజు శైవ మత దీక్షను పొందాడు, ఇది కరెక్టే. కాబట్టి ఆన్సరు ఇదన్నమాట. దీని గురించి కొంచెం మాట్లాడుకుంటే, ప్రోలరాజు, మొదటి ప్రోలరాజుకి అరిగజ కేసరి, సమధిగత పంచమహాశబ్ద, కాకతి వల్లభ అనే బిరుదులు ఉన్నాయి.
ఈ సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదు ఎట్లా వస్తుందంటే పశ్చిమ చాళుక్య రాజు సోమేశ్వరుడు, వాళ్ళకి ఆ టైంలో వీళ్ళు సామంతులుగా పనిచేస్తారు. ఆ సోమేశ్వరుడి దండయాత్రలో పాల్గొనడం వల్ల ఆ సోమేశ్వరుడు ఇతని ధైర్య సాహసాలకు మెచ్చి ఈ సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదిచ్చి అతనికి హనుమకొండ విషయాన్ని వంశపారంపర్యంగా సామంతరాజుగా ఇస్తాడు. ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రోలరాజు శనిగరం శాసనం వేయిస్తాడు. అదేవిధంగా వరాహ చిహ్నంతో నాణ్యాలు ముద్రిస్తాడు. కేసరి సముద్రం, జగత్ కేసరి, శెట్టికెరియ అనే చెరువులు నిర్మిస్తాడు. తర్వాత ఈ నాయంకర విధానం అనేది ఎవరు స్టార్ట్ చేస్తారంటే గణపతి దేవుడి కాలంలో రుద్రమదేవి ఈ నాయంకర విధానాన్ని ప్రవేశపెడుతుంది. గణపతి దేవుని కాలంలో రుద్రమదేవి ఈ నాయంకర విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత శ్రీశైలానికి చెందిన రామేశ్వర పండితుడి నుండి రెండవ బేతరాజు 2 ఇతను శైవ దీక్షను పొందుతాడు. అది కరెక్టే. అయితే రామేశ్వర పండితుడి నుంచి శైవ దీక్ష పొంది ఈ రామేశ్వర పండితుడికి వైజపల్లి అనే గ్రామానికి శివపురం అనే పేరు పెట్టి దాన్ని ఈ రామేశ్వర పండితుడికి దానం చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచింగ్ ఇచ్చాడు. బుద్ధిజం అష్టాంగ మార్గం, శైవిజం శైవులు ఆరాధించేది లింగాన్ని, జైనిజం త్రిరత్న, యానిమిజం ప్రకృతి ఆరాధన. ఆన్సరు దీంట్లో ప్రతిసారి ఆదర్శ్ గురించి ఈ జైనిజంలో ఉన్న కొండకుందాచార్యుడు అందులో ఉన్న ఆదర్శ్ గురించి ఇచ్చేవాడు. అదేవిధంగా బౌద్ధిజంలో కూడా చాలామంది బౌద్ధ మతాచార్యులు ఉంటారు. ఆ బౌద్ధ మతాచార్యులు ఆర్యదేవుడు, బుద్ధపాలితుడు, బుద్ధఘోషుడు, మహాదేవ భిక్షు వీళ్ళ గురించి క్వశ్చన్ ఇచ్చేవాడు ఆచార్య నాగార్జునుడి గురించి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. విష్ణుకుండినుల గురించి ఇది రెండో క్వశ్చను. రాజధానిని అమరిపురి నుండి దెందులూరుకు మార్చిన విష్ణుకుండిన రాజు, నో డౌట్ రెండవ మాధవర్మ ఇచ్చాడు. అది సింపుల్గా పెట్టేసేయచ్చు. మామూలుగా అయితే రెండవ మాధవర్మ. ఇందాకనే అతని గురించి రాజు గురించి మనం మాట్లాడుకున్నాము.